వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ అయితే మనం ఏపీఆర్స్ ప్రవీణ్ ఎటర్నో ట్రిప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. లాస్ట్ టైంతో కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయింది అండ్ ఎంతవరకు డెవలప్ అయింది అనేది మనం లైవ్లో చూస్తూనే ఉన్నాము. ఈరోజు నాతో పాటు సేల్స్ హెడ్ రాజారెడ్డి గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము. ఏ ఏరియా సరౌండింగ్స్ వస్తుంది, అసలు ఎన్ని ఎకర్స్, ఎన్ని విల్లాస్ ఉన్నాయి అనేది టోటల్ డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇచ్చేస్తాం. హలో సార్. హాయ్ అండి. హాయ్. కానీ అంటే లాస్ట్ టైంతో కంపారిజన్ చేస్తే ఇంత తొందరగా ఎలా సార్ ఇంత ఎర్లీగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. యా, స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో ఎన్ని ఎకర్స్ లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్? దిస్ ఇస్ టోటల్లీ 10 acres ఆఫ్ ప్రాజెక్ట్ అండి. ఎన్ని విల్లాస్? 112 విల్లాస్ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, 112 యా, విల్లాస్. 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి. 222, 232 అండ్ 265 స్క్వేర్ యార్డ్స్. అంటే 220 నుండి స్టార్ట్ అవుతుంది. 222 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ స్క్వేర్ యార్డ్స్ 265 వరకు లాస్ట్. Yeah. ఓకే, సో అంటే లైక్ కంప్లీట్ గా మనకి రిజిస్ట్రేషన్ కానివ్వచ్చు, లోన్ ఎలిజిబిలిటీ కానివ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? అప్రూవల్స్ కానీ? దిస్ టోటల్ ఇది హెచ్ఎండి ప్రాజెక్ట్, హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో దట్ మీకు 80% ఆఫ్ ద బ్యాంక్ లోన్ వస్తుంది, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి. ఓకే. అండ్ ద రిజిస్ట్రేషన్ అంటారా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ వీ కెన్ గో ఫర్. ఓకే. సో అప్రూవల్స్ కి దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ రెరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్, యూ కెన్ చెక్, యూ కెన్ గో త్రూ దట్. ఓకే సార్. అంటే ఏపీఆర్ ప్రవీణ్స్ ప్రాజెక్ట్ ఏదైనా సరే ది బెస్ట్ కమిట్మెంట్, బెస్ట్ ఇన్ టైంలో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది ఒక మంచి గుడ్ విల్, అంటే మంచి నేమ్ ఉంది. సో అంటే అంత ఎర్లీగా మీరు ఇచ్చే కమిట్మెంట్ కి ఎందుకు అంత ఎర్లీగా ఇవ్వడం జరగడం, అంటే మీ ఎజెండా ఏంటి? సి ఇఫ్ మేము ఇప్పుడు సపోజ్ ఎటర్నోనే తీసుకోండి, 112 విల్లాస్ బిల్డ్ చేస్తున్నాం. 50% ఆఫ్ సేల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 50% ఆఫ్ సేల్స్ కంప్లీట్ అయిపోయాయని చెప్పి ఆ 50% వరకే కన్స్ట్రక్షన్ అయిపోగొట్టేసి రిమైనింగ్ 50% ఆక్యుపేషన్ జరిగే వరకు ఆ 50% వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దట్ మా దాంట్లో ఒక్క విల్లా సేల్ అయినా సరే మేము అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసేస్తాం. ఒకవేళ కస్టమర్ రెడీ టు మూవ్ తీసుకునే పొజిషన్ కల్లా ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఒకేసారి వాళ్ళకి అందరికి హ్యాండింగ్ ఓవర్, ఎమ్యూనిటీస్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒకటేసారి హ్యాండింగ్ ఓవర్ ఇవ్వడానికి కోసం అని మేము అలా ప్లాన్ చేస్తాం. ఓకే. సో అంటే మీరు ఇక్కడ అంటే సెక్యూరిటీ వైజ్ కానివ్వచ్చు, ఎమ్యూనిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఎమ్యూనిటీస్ మేము వచ్చేటప్పటికి ఇక్కడ మీకు క్లబ్ హౌస్ వస్తుందండి 16,000 SFT లో. 16,000 SFT. ఓకే. అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ప్లే ఏరియాస్ ఉన్నాయి, అండ్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్ బాల్ కోర్ట్స్ అండ్ టెన్నిస్ కోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ మీకు గెస్ట్ బెడ్రూమ్స్, హాల్స్ అండ్ మీకు బ్యాంకెట్ హాల్స్ వచ్చేసాయి. అండ్ ఇండోర్ జిమ్ వస్తుంది మీకు. అండ్ ముఖ్యంగా ఏంటంటే సార్, ఒక గెస్ట్ వచ్చారు అంటే ఒక కస్టమర్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే విల్లాకి మధ్యలో ఎంత స్పేస్ ఉంది, అండ్ వెంటిలేషన్ కానీ, వాస్తు కానీ, అండ్ వాటర్ ప్రాబ్లమ్ ఎలా లేకుండా కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా, సెక్యూరిటీ వైడ్ అండ్ రోడ్ లెంత్, పార్కింగ్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. బట్ మీరు అవన్నీ అంటే ఎలా పెట్టుకున్నారు? సి విల్లా టు విల్లా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మేము ఆల్మోస్ట్ 10 to 12 feet ఆఫ్ స్పేస్ ఇస్తున్నాం. సైడ్స్ వచ్చి 8 to 10 feet ఆఫ్ స్పేస్ వస్తుంది మీకు. అండ్ ద రోడ్స్ లైక్ 40 feet రోడ్స్ అండి, అన్ని ఎవ్రీ రోడ్ ఈజ్ లైక్ 40 feet రోడ్. అండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏం మీకు. సో డ్రైనేజ్ ఆల్సో ప్రాబ్లం ఏం లేదు, మేము నాలాలో క్యాచ్ చేసేస్తాము. అండ్ వీ హ్యావ్ STP ఆల్సో. మీకు STP ఉంది అండ్ ఇక్కడే ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది. మొత్తం ఇది గేటెడ్ కమ్యూనిటీ, మీకు సోలార్ తో ఇచ్చేస్తాం. అండ్ ఒకటే ఎంట్రీ అండ్ ఒకటే ఎగ్జిట్ పాయింట్ కాబట్టి సో థర్డ్ పార్టీ వెహికల్ ఏది లోపల రావడానికి ఛాన్స్ తక్కువ. ఓకే, హైలీ సెక్యూరిటీ ఉంటుంది. యా, సెక్యూరిటీ వైజ్ గా మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. అండ్ నాకు ఒకటి వన్ థింగ్ నచ్చింది ఏంటంటే సార్, లైటింగ్. అంటే మీకు ఫ్లాట్ కి దాంట్లోనే ఈ స్ట్రీట్ లైట్స్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారని అనిపించింది. అండ్ సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్క బిల్డర్ కూడా తన బిజినెస్ ప్రకారంగా ఆలోచిస్తే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ పెట్టుకుంటే మంచి బిజినెస్ ఉంటుంది, చాలా ఎక్కువ మనీ ఇది చేయొచ్చు కదా. సో మరి అంత 2 BHK 3 BHK అనుకున్న ప్రైస్ తోనే మీరు ఇంత ఇండివిజువల్ గా విల్లాస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఏపీఆర్ లో మీకు మిడ్ సెగ్మెంట్ విల్లాస్ నుంచి మీకు టాప్ విల్లాస్ వరకు అప్ టు అంటే 7 CR బడ్జెట్ విల్లాస్ వరకు మీకు అవైలబిలిటీ ఉందండి. లైక్ 1.3 CR బడ్జెట్ నుంచి మీకు డిఫరెంట్ ఏరియాస్ లో మా విల్లాస్ అనేది అవైలబిలిటీ ఉంది. మీరు అంత మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే మీరు ఒక 225 స్క్వేర్ యార్డ్స్ నుంచి 265, 270 వరకు స్క్వేర్ యార్డ్స్ లో మీరు మంచిగా ట్రిప్లెక్స్ విల్లాస్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ లగ్జరీ మళ్ళీ. ఇక్కడ 3+ బడ్జెట్ లో ఉంది ఇక్కడ విల్లాస్.
అండ్ ఇక్కడ 3 డిఫరెంట్ సైజెస్ లో ఉంది కాబట్టి అకార్డింగ్లీ ద బడ్జెట్ ఉంటుంది. ఓకే. అంటే 3 డిఫరెంట్ సైజెస్ లో ఉంది కదా సార్. అంటే ఇనిషియల్ ఎంత నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది? ఎంత ఎండింగ్ వరకు? ఇక్కడ 3.4 CR ని స్టార్టింగ్ ఉందండి, 3.8 వరకు ఉంది, 3.4 టు 3.8 8 CR CR వరకు ఉంది. సో ఇక్కడ మీరు ఇచ్చే లగ్జరీ అంటే చాలా వరకు ఏంటంటే ప్రతి గేటెడ్ లగ్జరీ కమ్యూనిటీస్ అనుకోవచ్చు, ట్రిప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ, ట్రిప్లెక్స్ టూప్లెక్స్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అన్ని కూడా ఇమ్యూనిటీస్ అనేది ఈక్వల్ గానే ఉంటాయి. Yeah. బట్ వాటితో కంపారిజన్ చేస్తే మీరు ఇచ్చే లగ్జరీస్ ఇంకా ఏవైనా అనదర్ గా యాడ్ చేసిన ఇమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ See, చేస్తారు? ఇక్కడ మీకు బేసిక్ గా మేము ఒక 10 acres లో ఆల్మోస్ట్ ఆల్ 170-180 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఈజీలీ. అండ్ సైజ్ వేరియేషన్ వస్తుంది అంతే. అలా మేము కానీ ప్లాన్ చేసుకుంటే వీ డోంట్ వాంట్ టు గో ఫర్ ద బిగర్ విల్లాస్. అండ్ కమింగ్ టు ద రోడ్స్ కూడా మేము 40 feet ఇవ్వాలని కంపల్సరీ ఏం కాదు. యాజ్ పర్ నామ్స్ పోతే మేము 30 feet రోడ్స్ వీ క్యాన్ కన్స్ట్రక్ట్ ఇట్. బట్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కొంచెం స్పేషియస్ గా ఉండాలి అండ్ ఎక్కువ విల్లాస్ ఉండకూడదు, ఎక్కువ క్రౌడీ ఉండకూడదు. అండ్ వెంటిలేషన్ కూడా సూపర్ వస్తుంది అసలు. Neat గా సన్రైజ్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా సూర్యుడు ఉన్నట్టుగా Yeah. ఉంది. దాని గురించి అని చెప్పి 40 feet రోడ్స్ డిజైన్ చేసాం అండ్ విల్లా టు విల్లా గ్యాప్ డిజైన్ చేసాం. విల్లాస్ కూడా కొంచెం పెద్దగా డిజైన్ చేయడానికి రీజన్ అది, అండ్ చాలా నీట్ గా రావడం. సార్ అంటే మెయిన్లీ హైదరాబాద్ లో ఏంటంటే ఎక్కువగా కన్స్ట్రక్షన్ అవడం వల్ల వాటర్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది Yeah. కదా. అవును, సో మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ బోర్ వాటరే మీకు 300-350 feet డెప్త్ నుంచి మీకు బోర్ వాటర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మీ ఇంజనీర్ కూడా పిలిస్తే అంటే మన క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏంటి యూజ్ చేస్తున్నారు? షూర్, మా ప్రాజెక్ట్ మేనేజర్ మాల్కొండ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. మెయిన్లీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు? ఎలక్ట్రికల్ ఎలాంటి మెటీరియల్ ఉంటుంది? అండ్ సిమెంట్ కానివ్వచ్చు, లేకపోతే ఇటుకలు కానివ్వచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారు అనేది ప్రతి ఒక్క కస్టమర్ కి డౌట్. ఓకే మేడం, ఎక్స్ప్లెయిన్ అంటే మేడం ఏపీఆర్లో ఓన్ ప్లాంట్ ఉంది, రెడీమిక్స్ ప్లాంట్ ఉంది. పీసీసీ కాడి నుంచి ఆర్సీసీ కానీ ఏ గ్రేడ్ ఏం మనకు కావాల్సింది మా ప్లాంట్ నుంచి మేము రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకొని మేము కంప్లీట్ డంప్ చేస్తాం. అందువల్ల ఏంటంటే క్వాలిటీ ఎక్కడ మీద కాంప్రమైజ్ కూడా ఉండదు. సో అదే అనమాట, అంటే కంప్లీట్ గా మీ ఓన్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ లేదు. సో సూపర్ సార్. సో మరి ఫైనల్ గా మీరు ఏపీఆర్స్ నుంచి, మీ కన్స్ట్రక్షన్ నుంచి, ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నుంచి కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? అంటే చాలా వరకు రియల్ ఎస్టేట్ దీంట్లో లేకపోతే ఫ్లాట్స్ పరంగా, ప్లాట్స్ పరంగా, విల్లాస్ పరంగా చాలా వరకు చీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ మీరు సజెషన్ ఇవ్వాలి అంటే మీ గ్రూప్ నుంచి ఏమి ఇస్తారు ఏపీఆర్? మేము తీసుకుంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో క్లయింట్స్ అందరికి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరి దగ్గర ఒక బిల్డర్ దగ్గర మనం ఒక విల్లా పర్చేస్ చేస్తున్నాం ఆర్ఎల్స్ ఒక ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళు ఇంతకుముందు ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా, ఆన్ టైం ఇచ్చారా, ఆర్ఎల్స్ ద క్వాలిటీ ఏంటి, మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ త్రూ ఇన్ఫర్మేషన్ తీసుకోవటము. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ప్రీ బుకింగ్స్లోనే ఒక 70%, 60% సేల్ చేసేసి కన్స్ట్రక్షన్ జరగకుండా ఆఫర్స్ పెట్టేసేసి ఆర్ఎల్స్ ఒక డిఫరెంట్ బ్రౌచర్స్, గ్రాఫికల్ బ్రౌచర్స్ అన్ని చూపించేసి సేల్ చేస్తూనే మనం చాలా చూసాం. బట్ మీరు ఒక్కసారి మీరు ఏపీఆర్లోనే తీసుకోవాలని కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా సరే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బిల్డర్, ఏం ప్రాజెక్ట్స్ కట్టారు, ఎంత ఆన్ టైం డెలివరీ ఇచ్చారు, వాట్ ద కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ మీరు ఒకసారి ఫీల్డ్లో ఉన్నారు ఒకసారి చూసుకొని ఆ ఎక్స్పీరియన్స్ చూసుకొని అండ్ ఆ క్వాలిటీ చూసుకొని ఎగ్జిస్టింగ్ కస్టమర్ మా దగ్గర ఆల్మోస్ట్ 2500+ క్లయింట్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ. సో దట్ మేము ఆ నమ్మకంతో చెప్తున్నాం. కానీ చాలా బాగుంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇన్ టైంలో మీ హ్యాపీ కస్టమర్స్ అందరికీ చాలా చక్కగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మీ కమిట్మెంట్ ప్రకారంగా. కానీ చాలా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా తను అంత బడ్జెట్ పెట్టి తన డ్రీమ్ హౌస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్ని ప్లానింగ్స్తో ఉంటారు. సో అవన్నీ వాళ్ళకి అనుకునే విధంగా అన్ని లగ్జరీగా చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూసారు కదా, అంటే ట్రిప్లెక్స్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో అంటే వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కానివ్వచ్చు అండ్ వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ అండ్ కస్టమర్ ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలనేది చాలా అద్భుతంగా చెప్పారు. సో మీకు కనుక అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోతో కంపారిజన్ చేస్తే, మేము లాస్ట్ టైం కూడా ఆల్రెడీ చూపించాము, బట్ అప్పటితో కంపారిజన్ చేస్తే ఆల్మోస్ట్ 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ది బెస్ట్ మెటీరియల్తో అండ్ చాలా స్పేషియస్తో చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, మీరు కూడా మిస్ చేసుకోకండి. మీరు లొకేషన్కి రావాలన్నా, విజిట్ చేయాలన్నా, లైవ్లో చూడాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ డ్రీమ్ హౌస్ని ఫుల్ఫిల్ చేసుకోండి.